కడప ఎన్నికల్లో అక్బరుద్దీన్ ఫ్యాక్టర్ వినడానికి కాస్త వింతగా అనిపిస్తోంది కదా. కానీ ఇప్పుడు రాజకీయం చూస్తుంటే ఇది నిజంగా నిజం అనిపిస్తోంది. ఇటు కాంగ్రెస్ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆసుపత్రిలో అక్బర్ ని పరామర్శించేందుకు క్యూ కట్టేశారు. ఇంత బిజీ షెడ్యూల్లో ప్రచారాన్ని కూడా పక్కన పెట్టేశారు. ఇదంతా ఓట్ల మహిమేనా? ఎంఐఎం స్నేహుల్ని నిలుపుకునేందుకు పడుతున్న తాపత్రయమా? హైదరాబాద్ లో గన్ పేలితే కడపలో రీసౌండ్ వస్తోంది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై ఇక్కడ దాడి జరిగితే అక్కడి నేతలు అల్లాడిపోతున్నారు. పరామర్శించేందుకు ప్రచారాన్ని పక్కన పెట్టి మరీ క్యూ కడుతున్నారు. కడపలో 20% పైగా ఉన్న మైనార్టీ ఓట్లు కొట్టేసేందుకు ఇటు కాంగ్రెస్ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటాపోటీగా వ్యూహరచన చేస్తున్నాయి. కడపలో పొలిటికల్ టెంపరేచర్ 50 డిగ్రీలు ఎప్పుడో దాటిపోయింది. నిమిషం కూడా వృధా చేసేందుకు పార్టీలేవీ సిద్ధంగా లేవు. అయినా అక్బర్పై దాడి జరిగిందని తెలియగానే అప్పటికప్పుడు ఖండించేసి అక్కడి నుంచే హైదరాబాద్ బయలుదేరారు. ఇలాంటి దాడులు అమానుషమంటూ ప్రకటనలు చేసేశారు. మంత్రులు మొదటి నుంచి దగ్గరుండి పరిస్థితి సమీక్షిస్తుంటే హాస్పిటల్లో నేతలు పరామర్శల కోసం క్యూ కట్టేశారు. మైనార్టీ ఓట్ల కోసం కాంగ్రెస్ ఎప్పుడూ రేసులో ముందుంటుంది. %10 రిజర్వేషన్ల వ్యాఖ్యల తర్వాత మైనార్టీ వర్గాలు ఆలోచనలో పడుతున్నాయన్న టాక్ వినిపిస్తున్న టైంలో ఇది తనకు మంచి అవకాశమని జగన్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే కడప ప్రచారాన్ని కూడా పక్కన పెట్టి అక్బర్ ని పరామర్శించేందుకు వచ్చేశారు. తన తండ్రి వైఎస్తో ఎంఐఎం నేతలకి మంచి అనుబంధం ఉంది కాబట్టి ఇప్పుడు తను కూడా అలాంటి సంబంధాల్ని నిలబెట్టుకునేందుకు ఆయన కూడా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కడపలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రతిరోజు ఏదో ఒక అబద్ధాలు చెప్పుకుంటూనే పోతున్నారు. ఒకవైపేమో దివంగత నేతపై కపట ప్రేమ చూపిస్తారు. ఎన్నికలు వచ్చేసరికి అదే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు మా పార్టీ అయినా మా ఆయన అని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఒక కాంగ్రెస్ కి పోటీగా ఇప్పుడు ఇంకో కాంగ్రెస్ వచ్చింది. అందుకే చాలా నియోజకవర్గాల్లో పరిస్థితిని తారుమారు చేసే సంఖ్యలో ఉన్న ఓట్లు చీలితే పార్టీల జాతకాలే మారిపోతాయి. అందుకే ఇప్పుడు ఇటు జగన్ అటు కాంగ్రెస్ ఎంఐఎం చేయి వదిలేందుకు ఏమాత్రం సిద్ధంగా లేవు. మొత్తానికి ఈ ఎపిసోడ్ తో పెద్దగా లాభం లేదనుకున్నది ఒక టీడీపీనే. దాడి జరిగింది ఎంఐఎం ఎమ్మెల్యే మీద, చేసింది టీడీపీ మిత్రపక్షం ఎంబీటీ వర్గం. అందుకే పెద్దగా ప్రకటనలేమీ చేయకుండా ఖండించి వదిలేశారు చంద్రబాబు. మొత్తానికి రాష్ట్రంలో రాజకీయాలు ఎంత సున్నితంగా తయారైపోయాయో, పార్టీలు ఓట్ల కోసం ఏ రేంజ్లో పోటీ పడుతున్నాయో అక్బర్ ఇన్సిడెంట్ చెప్తోంది. Ruchulu.com Making of Andhra Recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.